బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలకు జనజీవనం అక్కడ పూర్తిగా స్తంభించిపోయినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. రహదారులన్నీ కూడా నదులను తరపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అమెరికా, న్యూయార్క్, న్యూజెర్సీలను ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా న్యూయార్క్ సిటీ, ఈశాన్య అమెరికాలోని పలు కీలక ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలైతే జారీ అయ్యాయి. దీంతో 5 కోట్లకు పైగా అమెరికన్లు వరద ముప్పు ప్రాంతాల కిందకు వచ్చారు. ఆకస్మిక వరదల ప్రమాదం పెరిగిందని నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలు ప్రాణాపాయ స్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా అంటోంది. అనేక చోట్ల వరద నీరు రోడ్ల మీదకి పేరుకుపోయింది. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అక్కడ అన్ని కూడా కార్లు మునిగిపోయిన విజువల్స్ అయితే మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సబ్వే కూడా, మెట్రో సబ్వే నిండా కూడా నీరు వచ్చేస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఒక ఫ్యాక్టరీ నుంచి కూడా వరద ఏ విధంగా ఉప్పొంగుతుందో కూడా మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది. అక్కడ రోడ్డు మీద కూడా చూడొచ్చు. రెడ్ మార్క్ లో అక్కడ సుడిగుండం కూడా రోడ్డు మీద వచ్చిన పరిస్థితులు అయితే మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఫ్యాక్టరీలో కూడా నీరు చేరిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మెట్రో కూడా అక్కడ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్యాసింజర్స్ అందరూ కూడా వీడియోలు తీస్తూ అక్కడ మనకి కనిపిస్తున్నారు. వరద ఏ విధంగా రోడ్ల మీద పోటెత్తుతుందో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ కూడా నిండా మునిగిపోయిన పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాలు కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవే విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద అయితే క్లియర్ గా చూస్తున్నాం. నిన్న సాయంత్రం వరకు కూడా న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, నెవార్క్, అర్లింగ్టన్, రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ తీవ్ర వరదల విషయంలో హై అలర్ట్లు ఉన్నాయి. న్యూజెర్సీలోని పశ్చిమ యూనియన్ కౌంటీలో ప్రమాదకరమైన ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు అక్కడ అధికారులు. బెర్గన్ కౌంటీ, న్యూయార్క్, వెస్ట్ చెస్టర్ కౌంటీలో కూడా ఆకస్మిక వరదల హెచ్చరికలైతే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇటు మరోవైపు న్యూయార్క్ సిటీలోని మన్హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్ ప్రాంతాలకైతే నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థ పూర్తిగా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సబ్వేలోకి వరద కూడా పోటెత్తిన విజువల్స్ లో మనకి కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అక్కడ జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో అనేక మంది నివాసితులు అంధకారంలో ఉండిపోయారు. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టడంతో వేలాది మంది నివాసితులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వరదలు, వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య, మధ్య అట్లాంటిక్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసర పరిస్థితి ప్రకటించింది న్యూజెర్సీ గవర్నర్. అలాగే పలు ప్రాంతాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు కూడా అక్కడ అధికారులు జారీ చేయడం జరిగింది. న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులను అయితే ప్రకటించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా అత్యవసర పరిస్థితి ప్రకటిస్తున్నాను. దయచేసి ఇళ్లలోనే ఉండండి, అనవసర ప్రయాణాలు కూడా మానుకోండి కూడా అక్కడ గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. న్యూజెర్సీ వాసులు సురక్షితంగా ఉండండి అంటూ కూడా ఆయన ఎక్స్ లో పేర్కొనడం జరిగింది. నేషనల్ వెదర్ సర్వీస్ న్యూయార్క్ సిటీలో మన్హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, బ్రాంక్స్, స్టేటెన్ ఐలాండ్లకు ఆకస్మిక వరదల హెచ్చరికలైతే జారీ చేసింది. నేటి సాయంత్రం నాటికి స్టేటెన్ ఐలాండ్లో 1.7 అంగుళాలు, మాన్హటన్లోని చెల్సియా పరిసరాల్లో 1.5 అంగుళాల వర్షం కురిసినట్టుగా నమోదవుతుంది. రాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని కూడా NWS హెచ్చరిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. మన్హటన్లోని 28వ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో వరద నీరు
టికెట్ టర్న్ స్టైల్ వద్దకు చేరింది. కొన్ని సబ్వే లైన్లలో సర్వీస్ కూడా పూర్తిగా నిలిచిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. క్వీన్స్ లోని రిచ్మండ్ హిల్ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం కారణంగా దాదాపు 1000 మంది అక్కడ ప్రభావితమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. లాగ్వార్డియా, నెవార్క్ లిబర్టీ విమానాశ్రయాల్లో విమానాలు ఆలస్యమవుతున్నట్లుగా సమాచారం. అలాగే జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. న్యూజెర్సీలోని స్కాచ్ ఫ్లెయిన్స్ యూనియన్ కౌంటీలో వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రెస్క్యూ టీంలు ఫ్రంట్ లోడర్లను ఉపయోగించి ప్రయాణికులను సురక్షితంగా తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా, న్యూయార్క్, న్యూజెర్సీలను ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా న్యూయార్క్ సిటీ, ఈశాన్య అమెరికాలోని పలు కీలక ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలైతే జారీ చేశారు అధికారులు. దీంతో 5 కోట్లకు పైగా అమెరికన్లు వరద ముప్పు ప్రాంతాల్లో కిందకొచ్చారు. ఆకస్మిక వరదల ప్రమాదం పెరిగిందని కూడా నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాలు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు అక్కడ అధికారులు. అనేక చోట్ల వరద నీరు రోడ్ల మీద కూడా పేరుకుపోయిన పరిస్థితులైతే ఆ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాలు కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం వరకు కూడా న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, నెవార్క్, అర్లింగ్టన్, రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ తీవ్ర వరదల విషయంలో హై అలర్ట్ లో ఉన్నాయి. న్యూజెర్సీలోని పశ్చిమ యూనియన్ కౌంటీలో ప్రమాదకరమైన ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం లేకపోలేదని కూడా హెచ్చరిస్తున్నారు. బెర్గెన్ కౌంటీ, న్యూయార్క్, వెస్ట్ చెస్టర్ కౌంటీలో కూడా ఆకస్మిక వరదల హెచ్చరికలైతే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి. ఇటు మరోవైపు చూస్తే న్యూయార్క్ సిటీలోని మన్హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, స్టేటన్ ఐలాండ్ ప్రాంతాలకు కూడా నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే సబ్వేల్లోకి కూడా వరద ఎంత వేగంగా పోటెత్తుతుందో కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సబ్వేలు కానీ, రోడ్లు కానీ అక్కడ నదులను తలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలన్నీ కూడా దాదాపు మునిగిపోయిన పరిస్థితులు అయితే అక్కడ మనకి క్లియర్ గా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ ఉన్న వారందరూ కూడా అంధకారంలో చిక్కుకున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మెట్రోలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్యాసింజర్స్ అందరూ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలను వరదలు చుట్టుముట్టడంతో వేలాది మంది నివాసితులంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపించినట్లుగా సమాచారం. వరదలు, వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్తున్నారు అధికారులు.